సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సిపి రాజశేఖర్ బాబుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ లక్ష్మీసాతో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు విజయవాడ కలెక్టర్ లక్ష్మీషా గారు కూడా ఆకస్మిక తనిఖీలు చేయడానికి ప్రత్యేకంగా క్యూ లైన్ లో ఒక సామాన్యుడి భక్తుగా ఆయన క్యూ లైన్ లో కూడా వచ్చారు. ప్రస్తుతం ఆయన గుడి ఆవరణలోకి చేరుకున్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు సార్ ఈరోజు? మీరే చూస్తున్నారు ఏర్పాట్లు. ఇప్పటి వరకు దాదాపు 15,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళినారు. అందరితో మాట్లాడినాము. క్యూ లైన్లో కూడా చాలా సజావుగా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు 12 గంటలు కాబట్టి ఇప్పుడు మహారతి జరుగుతున్నాయి. ఇప్పుడు ఆగి ఉంది తప్పితే కంటిన్యూస్గా వెళ్తూ ఉంది. వినాయక గుడి నుంచి ఇక్కడ వరకు ఎంత పట్టిందని క్యూలో అడిగితే 15 మినిట్సే సార్ అంటున్నారు. ఏదైనా ఇబ్బంది అయినా మధ్యలో లేకుండా ఆగిపోయారంటే ఏం లేదు సార్, వచ్చేస్తున్నాం స్పీడ్గా అంటున్నారు. అంటే సార్ ఈసారి విజయవాడ ఉత్సవం అంటూ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంద్రకీలాద్రి ప్రధానంగా 4 చోట్ల మనకి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. మరి ఇటువంటి టైంలో పోలీసులు పాత్ర కీలకంగా ఉంటుంది. మరి ఎంతమంది పోలీసులు అయితే ఇక్కడ మోహరించి దాదాపుగా 4,000 మంది పోలీస్ సిబ్బందిని ప్రవహించాము. అలాగే 1,000 రెవెన్యూ సిబ్బంది, దాదాపు 3,000 మంది శానిటేషన్ సిబ్బంది ఇప్పటికే పనిలో ఉన్నారు. అవసరమైతే ఇంకా 3 నక్షత్రాల రోజున ఇంకొక 5,000 మందిని దింపుతాము. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా, సేఫ్టీ సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సార్, మరి ఈ భద్రతలో ఏమైనా కొంచెం కావాలి అనుకుంటే మీరు ఏమైనా ఆర్మీ కావచ్చు, లేదంటే ఇతర ఫోర్సెస్ ఏమైనా ఉపయోగించే అవకాశం? సార్, ప్రస్తుతానికి SDRF అని అడిగామమ్మా. ఏమైనా ఇప్పుడు వర్షం వస్తుంది, ఎక్కడ ల్యాండ్ స్లైడ్ లేదా ఎక్కడైనా వాటర్, ఇప్పుడు వరదలు ఎక్కువ ఉన్నాయి, ప్రకాశం బ్యారేజ్ ఎక్కువ ఉంది, అక్కడ ఏదైనా ప్రమాదం రాకుండా చూసుకుంటున్నాం. కానీ ఏదైతే వెంటనే యాక్ట్ చేయడానికి SDRF టీం కూడా పెట్టుకున్నాము. ఎక్కడ ఇబ్బంది లేకుండా రెస్క్యూ టీమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. పోలీస్ టీం, ఇటు SDRF టీం, కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఆశిస్తున్నాం. దసరా అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది తెప్పోత్సవం. సార్, మరి ఈసారి తెప్పోత్సవానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు? అసలు తెప్పోత్సవం ఉంటుందా? అంటే మన అరేంజ్మెంట్స్ అంటే అన్నీ అయ్యాయమ్మా. ఇప్పుడు తెప్పోత్సవం రోజున అంటే వాటర్ పోర్ట్ ఎట్లా ఉంటుందో చూసుకొని ఇరిగేషన్ సిబ్బంది వాళ్ళు ఇచ్చే ఆదేశాల మేరకు వాళ్ళ పర్మిషన్ ఇస్తే మనం చేయిస్తాము. చేయడానికి అన్ని సిద్ధాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, ఇప్పుడే మనకి కలెక్టర్ లక్ష్మీషా గారు మనతో పాటు చెప్పారు. ఇప్పటికే 4,000 మంది పోలీసు భద్రతా సిబ్బంది నడుమ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ చెప్తున్నారు. ప్రధానంగా మూలా నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి రాక కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు అదనంగా భద్రతను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందంటూ కలెక్టర్ లక్ష్మీషా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా దసరా అనగానే మనకు గుర్తొచ్చేది తెప్పోత్సవం. తెప్పోత్సవానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. కానీ మేము ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేము. ఒక తెప్పోత్సవానికి ముందు 3 రోజులు మాత్రమే మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ గారు తెలియజేస్తున్నది. ఇక్కడి పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో లహరి, ఇంద్రకీలాద్రి నుంచి.